ఆల్రెడీ మ్యారీడ్ అండ్ తన పెళ్లి విషయమై డైవోర్స్ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ మణికంఠ తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలప్పుడు అమ్మాయిని ఫాలో అయ్యి ఇంటికి వచ్చి ఇదే విషయమై తనని ఒత్తిడి చేశాడు పెళ్లి గురించి. డైవోర్స్ క్లియర్ అయ్యే వరకు పెళ్లి చేసుకోవడం కుదరదు అని అమ్మాయి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరి మధ్యన సమ్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది. ఇతను అమ్మాయిని తన ప్రపోజల్ ఒప్పుకుంటలేదని చెప్పి ఇంట్లో అందుబాటులో ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని అమ్మాయి పైన దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత తనని చంపాలనే ఉద్దేశంతో గొంతుగులను నులిమాడు. డోర్ని బద్దలు కొట్టి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఏమంటే ఎస్రా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది. అమ్మాయి కండిషన్ నౌ స్టేబుల్. అక్యూజ్ని అదుపులోకి తీసుకున్నాము. ఘటనకి సంబంధించి బాధితురాలు ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, చత్రినాకలో ప్రేమించిన అనేటువంటి నెపంతో యువతి పైన అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఆ యువతి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఈ ఉదయం 9 గంటలకి ఘటన జరిగింది. కొంతమంది ఇంట్లో ఉన్నారు. అమ్మ, ఎప్పుడు జరిగింది ఉదయం? నేను 9:30కి వచ్చిన సార్. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? కంటే కింద తీసుకొచ్చేసిండ్రు. పోలీసు వాళ్ళు అంటున్నారు, జనాలు ఉన్నారు. ఇక అప్పుడే ఆటో తీసుకొని పోయినాం. ఆటోలో ఎవరు అంటే దాడి చేసింది ఎవరండి? మణికంఠ. ఏం చేస్తాడు అతను? ఏం చేస్తాడు అతను ఆఫీస్లో ఏమో హోటల్ పెట్టుకున్నాడు సార్. ఇక వాళ్ళ అమ్మ ఆయన అందరు మాకు 15-16 సంవత్సరాల నుంచి తెలుసు. ఎవరెవరు ఉంటారు? మా చెల్లెలు కూతురు. ఈ అద్దం మీద అంత ఎందుకు బలిగింది? అది మోకందారు వాళ్ళు వచ్చి వాడు డోర్ పెట్టి ఆమెను కొడుతుండట. మోకందారు పిల్లగాడు వచ్చి ఇద్దరాల మొగలు వచ్చి అది గుద్దేసిండ్రు. ఆలోపే కత్తిపీటతో దాడి చేసిండు. కత్తిపీటనట ఇప్పుడు వాళ్ళు చెప్తేనేరు కదా సార్, నాకు తెలియదు. కత్తిపీట, స్కూల్ డ్రైవరు కత్తెర ఉన్నదట, చిన్నది పాల ప్యాకెట్ కత్తిరించుకునే కత్తెర, అవన్నీ వాడిండాడు. ఆ సమయంలో వాళ్ళ తల్లి లేదా? తల్లి డ్యూటీకి పోయింది, 7 గంటలకు వెళ్తుంది. అంతే సార్. తల్లి డ్యూటీకి పోయిన చూసి ఇంటికి వచ్చింది. అంటే రెగ్యులర్గా వస్తుంటాడు అతను? ఎప్పుడు వస్తుంటాడు ఇక్కడికి? లేదు, పరిచయం ఉన్నోళ్ళమే కదా సార్. అప్పుడప్పుడు ఏమైనా పని ఉంటే చేస్తే చేస్తాము. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎట్లా పరిచయం? తల్లే ఉంది, తండ్రి లేడు. ఈ కొన్ని రోజులుగా శ్రావ్యను మణికంఠ ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు. ఆమె నాకు చెప్పింది, ఒక 2 నెలల ముందు చెప్పింది సార్. అంటే నేను నా పిల్లగాడు పెళ్లి కానోడు, నువ్వు పెళ్లి అయిందానివి, నువ్వు వద్దురా, నీకు బుద్ధి మంచిగా ఉండదు, మీ అమ్మకి వచ్చి మాట్లాడతా నేను అన్న. అంటే వద్దు పెద్దమ్మ, నువ్వు మాట్లాడకు, మా అమ్మ సీరియస్ అవుతుంది, టెన్షన్ తీసుకుంటుంది, వద్దు చెప్పకంటే చెప్పలేను నేను. అంటే ఈ శ్రావ్యకు అప్పటికి గతంలో పెళ్ళి విడాకులు జరిగిందని చెప్తారు. ఇప్పుడు 6 నెలల విడాకులకు అప్లై చేసి పిల్లగాడిని 4 ఏళ్ళ పెళ్లి చేసుకున్నాం. మేము ప్రేమించి పెళ్లి చేసుకుంది, మా కోళ్ళకు తెలియదు. ఇక అడ తర్వాత 2 ఏళ్ళ నుంచి మా చెల్లెలు బాగలేకపోతే తీసుకొచ్చుకుంది తల్లి. ఈ మణికంఠ గురించి శ్రావ్య ఏం చెప్పింది నీకు? అదే ఇట్లా చెప్తుండు, నేను పెళ్లి చేసుకుంటా అంటుండు, ఇంటికి వస్తుండు, ఊకే నాకు టార్చర్ పెడుతుండు, డ్యూటీ కాడికి పోతుంటే ఎంబడి వస్తుండు, నేను జిమ్కి పోతే ఎంబడి ఆడికి వచ్చి జిమ్ కాడలో పడుతుండు, వానితో వీనితో మాట్లాడుతున్నాం అంటుండు, అది ఇది అని చెప్పిండు. ఎక్కడ దాడి చేసిండు? ఎట్లెట్లా గాయాలని? మొత్తం ఇప్పటికైతే ప్రస్తుతానికి ముఖానికి, నెత్తిలా, ఈ చెవులకెళ్ళి రక్తం వస్తుంది సార్, నోట్లకెళ్ళి వస్తుంది, ముక్కులకెళ్ళి వస్తుంది, కండ్లకెళ్ళి. దేంతో దాడి చేసిండు? కొట్టిండని వీళ్ళందరూ చెప్తానే అంటున్నా సార్. నేనైతే వీళ్ళు వచ్చి ఇది పగలగొట్టి తీసే అంతలోపు అతను దాడి చేస్తూనే ఉన్నాడు. అవునట. మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే శ్రావ్య దగ్గరకు వచ్చి తెల్లవారుజామున కొంత దాడి కూడా జరిగింది. పాల ప్యాకెట్ కావచ్చు, లోపల ఉన్నటువంటి కత్తిపీట, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి శ్రావ్య మీద దాడి చేశాడు. శ్రావ్యకు అత్యంత తీవ్రంగా రక్తస్రావం కూడా జరిగింది. మనం లోపల కిచెన్ రూమ్లో ఉన్నటువంటి కత్తెరని ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా వినియోగించి శ్రావ్య మీద దాడి చేశాడు. అయితే శ్రావ్య తనతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ విధంగా దాడి చేశాడనేటువంటిది అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ యువకుడు మణికంఠ చత్రినాక పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి శ్రావ్యను కూడా ఇప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రావ్య మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. మరి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి, అతన్ని వదలద్దు అనేటువంటిది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ సాక్షి న్యూస్ చత్రినాక నుంచి.